అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ ఆరోగెంట్' 80వ భాగం. రచయిత వనజ గారు. ఇప్పుడెవరైనా వస్తే బావుండని మనసులో కోరుకుంటూ ఉండగానే, క్రిష్ ఉన్న చోటే కళ్యాణ్ నుంచి తప్పించుకుంటూ వాడిని కొడుతూ ఉంటే, సడెన్‌గా వెనక నుంచి ఒకరొచ్చి క్రిష్ తల మీద కొట్టారు. తల నుంచి రక్తం కారుతూ ఉంది క్రిష్‌కి. అతన్ని ఆ పరిస్థితుల్లో చూసి కళ్యాణ్, అతనితో పాటు వచ్చినవాడు కూడా వెనక్కి పరిగెత్తేచ్చేశారు. క్రిష్‌ని చూసి త్రిపద భయపడుతూ ఉంటే, అతను మాత్రం నిలబడటానికి ట్రై చేస్తూ త్రిపద నడుం మీద బిందె తీసుకొని శివలింగానికి అభిషేకం చేశాడు. ఇంకొక 8 బిందెలు అయిపోతే చాలు అనుకుంటూ త్రిపద తనని ముట్టుకోబోతుంటే ఆపేసి, ముందు అభిషేకం సంగతి చూడంటూ తనని తాను నిలదొక్కుంటున్నాడు క్రిష్. త్రిపదకి క్రిష్‌ని అలా చూసి అడుగు ముందుకి పడటం లేదు. వెనక్కి వెళ్దామంటే అలా చేయకూడదు. ఎవరినైనా గట్టిగా అరుద్దామంటే అభిషేకం అయిపోయేంత వరకు శివనామ స్మరణ చేస్తాను అని సంకల్పించుకుంది కాబట్టి ఆ పని కూడా చేయలేకుంది. అందుకే తనకు ఉన్న ఇప్పుడు ఏకైక మార్గం ఆ శివయ్య కాబట్టి ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూనే క్రిష్ గారికి ఏం కాకూడదని మొక్కుకుంటూ కష్టంగా మిగతా 8 బిందెల అభిషేకాన్ని కూడా పూర్తి చేయించేసింది. క్రిష్ నొప్పికి ఓర్చుకోలేక కింద పెదవిని గట్టిగా ఒత్తి పట్టుకొని మరీ నిలబడ్డాడు. ఇక లాస్ట్ బిందె పూర్తి అవ్వగానే పడిపోతున్న అతన్ని కింద పడకుండా పట్టుకుంటూ తన పవిట చింపి కట్టుకట్టింది త్రిపద. ఆ అంతటితో ఇక ఆ రోజు హోమం పూర్తి అయిపోవడంతో ఇన్ని రోజులు నిర్విరామంగా, దిగ్విజయంగా హోమాన్ని జరిపించినందుకు శివయ్యకు మొక్కేసి ఆయన దగ్గర ఉన్న విభూదిని క్రిష్‌కి పెడుతూ శివయ్య నువ్వే ఏం కాకుండా చూసుకోవాలయ్యా అని చెబుతూ మహిత కనిపిస్తుందేమో అని చుట్టూరా చూసేసరికి ఆమె తండ్రితో కలిసి చెట్టు కింద కూర్చొని ఉంది. మహి, మహి అని అంటూ త్రిపద అరవడంతో నాన్నగారు అక్క పిలుస్తోంది. అభిషేకం అయిపోయినట్లుగా ఉంది. వెళ్దాం రండి అని శాస్త్రి గారిని క్రిష్ దగ్గరికి తీసుకొని వెళ్ళేసరికి క్రిష్ తలకి కట్టుతో తెల్లని పంచె మీద రక్తపు బొట్లు కనపడేసరికి ఇద్దరూ కూడా భయపడిపోయారు. శాస్త్రి గారు క్రిష్ బాబుకి ఏమైందమ్మా అని భయంగా అడుగుతూ ఉంటే, ఇప్పుడు కళ్యాణ్ గురించి చెప్తే అది ఇంకో రచ్చ అవుతుందనుకున్న త్రిపద అది నాన్నగారు పూర్తిగా నిలబడలేక కింద పడ్డారు. అంతే. అభిషేకం అయిపోయింది కదా! ఆయన్ని ఇంకా ఇంటికి తీసుకొని వెళ్దామా అని అడగటంతో శివాలయంలో 108 ప్రదక్షిణలు చేయాలమ్మా అని శాస్త్రిగారు కూడా కంగారుగా చెప్పడంతో నాన్నగారు ఇప్పుడు ఆయన చేసే పరిస్థితుల్లో ఉన్నారా? ఇంటికి తీసుకొని వెళ్ళి డాక్టర్‌ని పిలిపిద్దామని ఒక పక్క ఏడుస్తూ అయినా ఇంకా దృఢంగా చెప్పింది త్రిపద. అలా కాదు త్రిపద, ఈ హోమాన్ని మధ్యలో ఆపేయకూడదమ్మా అని చెప్తూ ఉంటే, అయితే ఆయన బదులుగా నేను చేస్తానంటూ మహిత క్రిష్ గారిని చూసుకోమని చెప్పి శాస్త్రిగారు ఇచ్చిన ఆ మూటని అందుకొని దాన్ని పట్టుకొని అసలు ఎంత వేగంగా అడుగులు వేసి ప్రదక్షిణలు చేసిందో త్రిపదకే తెలియనంతగా గంటలో 108 ప్రదక్షిణాలు చేసి మూటని గుళ్ళో ఉన్న శర్మగారికి అందజేసింది. నిజానికి ఆయన వెళ్ళిపోయేవారే కానీ ఎక్కడో ఇంకా మిగిలి ఉన్న మానవత్వంతో మధ్యాహ్నం తర్వాత గుళ్ళో పూజారి గారు ఆయన అవసరం ఉంటుంది అని తెలిసే ఇంటికి వెళ్లకుండా గుళ్ళోనే ఉన్నారు. కానీ క్రిష్ వస్తాడు అనుకుంటే త్రిపద రావడంతో ఆయన కోపం క్షణాల్లో పెరిగిపోయి ఆ అబ్బాయి బదులు నువ్వు వచ్చావేంటి? నువ్వు చేస్తున్నావా ఈ పూజ? అని అడిగారు. మావయ్య గారు ప్లీజ్ ఇప్పుడు మీకు సమాధానం నేను చెప్పలేను త్వరగా అని దేవుడి దగ్గర పెట్టేసి హారతి ఇవ్వండని అడుగుతుంటే ఏం చెయ్యాలో నువ్వు నాకే చెప్తున్నావా? అసలు ఆ అబ్బాయి తరపున నువ్వు చేయడానికి నీకు సిగ్గుగా లేదా? అలా ఎవరు చేస్తారో తెలుసా? అబ్బాయి తాళి కట్టిన భార్య తనలో సగభాగం అయితేనే ఇలా హోమాలలో అతని బదులు అన్నీ చేస్తుందని శర్మగారు కూడా గట్టిగా అరిచి చెప్తూ ఉంటే అక్కడక్కడ ఉన్న ఒకరిద్దరు భక్తులు వీళ్ళనే చూస్తూ ఉన్నారు. మామయ్య గారు మీకు దండం పెడతాను. అక్కడ క్రిష్ గారికి గాయమైంది. ఆయన నిలబడలేకపోతున్నారు. త్వరగా ఇవ్వండి అని చెప్పడంతో గాయమైందా అని అంటూ నొసలు చిట్లించిన శర్మగారు ఇంకేమీ మాట్లాడకుండా ఎవరో తెలియని వ్యక్తి కోసం చేసినట్లే పూజను చేసి హారతి తీర్థాన్ని త్రిపదకి అందించారు. అది తీసుకొని వెంటనే క్రిష్ దగ్గరికి పరిగెత్తిన త్రిపద హారతి అతని కళ్ళకు అద్ది కుంకుమని విభూది మళ్ళీ పెట్టాక తీర్థాన్ని క్రిష్‌కి తాగిచ్చింది కూతురు క్రిష్ కోసం. అదంతా చేస్తూ ఉన్న కొద్దీ ఆయనలో ఒక పక్క స్నేహభావంతో చేస్తుందేమో అనే డౌట్ కొడుతున్నా కూడా శాస్త్రి గారేమైనా క్రిష్‌ని ప్రేమించిందా అన్న పురుగు పాకడం మొదలయింది. నాన్నగారు ఇంతటితో అన్ని కార్యక్రమాలు అయిపోయాయి కదా! క్రిష్ గారిని ఇంకా ఇంటికి తీసుకొని వెళ్దామని చెప్తుంటే, అయిపోయాయి త్రిపద అని చెప్పి సైలెంట్ అయిపోయారు శాస్త్రి గారు. అక్క ఇంటికి కాదు
బ్లడ్ ఎక్కువగా పోతోంది. ప్రమోద్ బావగారికి ఫోన్ చేశాను. ఆయన ఆటో తీసుకొని వచ్చారు. త్వరగా క్రిష్ బావని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్దామని మహిత చెప్తే వాళ్ళకు ఎదురుగా ప్రమోద్ వచ్చాడు. మహిత శాస్త్రి గారి దగ్గరికి వెళ్లి, "నాన్నగారు మీరు ఇంటికి వెళ్ళిపోండి. మేము బావకి కట్టు కట్టించుకొని వస్తామని" చెప్తే, "జాగ్రత్తమ్మా" అని చెప్తూ త్రిపుర గురించి ఆలోచిస్తూనే ఇంటికి వెళ్ళిపోయారు శాస్త్రి గారు. ప్రమోద్ క్రిష్‌తో మెల్లిగా అడుగులు వేయించుకుంటూ ఆటో వరకు తీసుకొని వెళ్లి కూర్చోబెట్టాడు. "ఇప్పుడు చెప్పు త్రిపద, అసలు ఏమైంది?" అని ప్రమోద్ అడగటంతో, కళ్యాణ్ వచ్చిన దగ్గర నుంచి అంతా కూడా చెప్పినా, "వాడు మొన్న అలా చేశాడు బావగారు. క్రిష్ గారు కొట్టేసరికి ఈరోజు ఆ కోపంతోనే వచ్చాడు" అని చెప్పడంతో ప్రమోద్‌కి కూడా కోపం పెరిగిపోయింది. వీడికి ఇంకా నూకలు చెల్లిపోయాయనుకుంటా. టౌన్ రాగానే కృష్ణ హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తే డాక్టర్ చెక్ చేసి దెబ్బ మాత్రమే తగిలింది. కుట్లు ఏమి అవసరం లేదు. కాకపోతే అబ్బాయి వీక్‌గా ఉండడం వల్ల ఎక్కువ బ్లడ్ పోయి ఇలా అయిపోయాడు అంతే అని చెప్పి గాయానికి బ్యాండేజ్‌ని వేసి పెయిన్ కోసం కొన్ని టాబ్లెట్స్‌ని కూడా రాసి పంపించారు. ముగ్గురు కలిసి ఇంటికి బయలుదేరేసరికి బావగారు క్రిష్ గారిని మా ఇంటికి తీసుకొని వెళ్తానని చెప్పింది త్రిపద. "అక్కా వద్దు. మళ్ళీ నిన్ను, క్రిష్ బావని కలిపి అమ్మ, మామయ్య చూస్తే చాలా మాటలే అంటారు" అని మహిత చెప్తున్నా కూడా ఎవరేమి అన్నా నాకు అనవసరం. ఇప్పుడు ఆయన హెల్త్ మాత్రమే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి కొంచెం మత్తుగా కళ్ళు మూసుకుంటున్న క్రిష్‌ని పట్టుకుని కూర్చుంది త్రిపుద. ఇల్లు రాగానే తను దిగి క్రిష్‌ని దించుతూ తమ బెడ్‌రూమ్‌లోకి తీసుకొని వెళ్ళింది శ్యామల పెద్ద కూతురు. అలా క్రిష్‌ని పట్టుకొని తీసుకొస్తుంటే అతని తలకి దెబ్బలు చూసి, "ఒసేయ్ ఏమైందే? మీ నాన్నేమో ముందే వచ్చాడు. అడిగితే ఆ అబ్బాయికేదో బాలేదని చెప్పాడు. నువ్వేమో అతన్ని పట్టుకొని తీసుకొస్తున్నావు. ఏంటో చెప్పండి. ఏం జరుగుతోంది ఇంట్లో" అని అరుస్తున్నా కూడా రూమ్‌లోకి వెళ్లి డోర్‌ని క్లోజ్ చేసేసుకుంది త్రిపద. ప్రమోద్ కూడా అక్కడే దిగి ఆటో అతనికి డబ్బులిచ్చి పంపించేశాక లోపలికి వచ్చేసరికి శ్యామల త్రిపద రూమ్ బయట నిలబడి అరుస్తూ ఉంది. "అమ్మా జరిగిందిది. కాసేపు నువ్వరిచి ఇంకా గోల చేయకని" చెప్పిన మహిత, ఇద్దరు భయం లేకుండా తయారవుతున్నారు. మీరేం చేసినా అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? అది బయటికి రాని మోకాలు విరగ్గొడతాను అని శ్యామల బయట కూర్చుంటే ప్రమోద్ ఆమె దగ్గరికొచ్చి, "అత్తయ్య మీరనుకున్నట్టు ఏం కాదు. తను ఫ్రెండ్‌లాగా అతన్ని చూస్తోందంతే" అని చెప్పేసరికి, "నువ్వు కూడా ఏంటి వీళ్ళకి వత్తాసు పలుకుతున్నావని" కోప్పడిన శ్యామల డోర్‌ని దబదబా కొట్టి బయటకు రప్పించాక, "నీకు కాబోయే మొగుడు అక్కడున్నాడు వెళ్లి అక్కడ కూర్చో" అని చెప్తూ, "ఆ అబ్బాయికేం కావాలో మహిత నువ్వు చూసుకో" అని చెప్పి వెళ్ళిపోయింది. బిక్కమొహం వేసుకొని నిలబడింది మహిత. ఇచ్చిన టాబ్లెట్ ఇంజెక్షన్‌కి నొప్పి కాస్త తగ్గడంతో నార్మల్‌గా కళ్ళు తెరిచాడు క్రిష్. తనెక్కడున్నాడో ఒక్క నిమిషం చూసి బయటకొచ్చేసరికి ముగ్గురు ఇతని కోసమే ఎదురు చూస్తూ ఉండడంతో వాళ్ళ ఫేసెస్ చూడగానే, "ఎందుకు ప్రతి దానికి అంతగా టెన్షన్ పడుతున్నారు? నాకేం కాలేదు కదా" అని రివర్స్‌లో అనడంతో త్రిపద అతని ఎదురుగా నిలబడి, "అవును మీకేం కాలేదది మీకు తెలుస్తోంది. కానీ చూస్తున్న మాకు తెలియదు కదా క్రిష్ గారు. మీకోసం మేము ఎంతలా భయపడ్డాము" అని చెప్పి మళ్ళీ వెంటనే భయపడుతూ, "మీకిప్పుడు ఎలా ఉంది క్రిష్ గారు" అని అడగటంతో మహిత బాబోయ్ అనుకుంటే ప్రమోద్ ముఖాన్ని పక్కకు తిప్పేసుకున్నాడు. ఆమె వైపే సీరియస్‌గా చూసి ప్రమోద్‌ని తీసుకొని శర్మ గారింటికి వెళ్ళిపోయాడు క్రిష్. "అక్క టెన్షన్ పడటం ఆపేయ్. బావకేం కాలేదని" మహిత త్రిపదకి ధైర్యం చెప్పి సాయంత్రం అవడంతో టీ తాగేసి ఇంకోసారి స్మితకి ట్రీట్మెంట్ ఇద్దామని సత్య రూమ్‌కి వెళ్ళితే స్మిత కనిపించలేదేంటి అని అడిగితే, "తెలియదు. తను మధ్యాహ్నమే లగేజ్‌ని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయిందని చెప్పింది సత్య. అలా ఉండాలి మరి మన ట్రీట్మెంట్ ఇంకోసారి. అది బావ వైపు చూడ్డానికి కూడా భయపడుతుందని" గర్వంగా ఫీలయిన మహిత సత్యని కింద నుంచి పై వరకు చూస్తూ, ఒక బావకి లైన్ క్లియర్ అయింది. ఇది చిన్న బావకని లైన్ వేయడం లేదు కదా! సర్లే వేస్తే ఎలా క్లియర్ చేయాలో మా అక్క చూసుకుంటుంది. నాకేంటి అవసరం పాపం అని కూడా కొంచెం హీరోయిన్‌ని అవ్వనిద్దాం మా అక్కని కూడా అనుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. చెప్తూ ఉన్న కృష్ణ చూడగానే కమల గారి గుండె జారిపోతే ప్రమోద్ క్రిష్ బాబుకి "ఏం జరిగిందిరా?" అని అనడంతో, "క్రిష్ చిన్న దెబ్బేలే చిన్నమ్మ" అని చెప్పడంతో హాల్లోనే ఉన్న శర్మ గారు క్రిష్ వైపు చూస్తూ, "నిజంగానే దెబ్బ తగిలిందా?" అని అనుకుంటూ ఒక నిమిషం ఆగని పిలిచారు. కావాలని క్రిష్ తన రూమ్ వైపు వెళ్ళిపోతుంటే, "నిన్నే పిలిచేది. పెద్దలంటే ఆ మాత్రం గౌరవం లేదా నీకు? పిలుస్తున్నా కూడా వెళ్ళిపోతున్నావు" అని అనడంతో, "మీరెవరిని ఆగమన్నారో చెప్పలేదు కదా! నన్నని నేను అనుకోలేదు. నేను అని అంటే పొగరు బాగానే ఉంది" అని అన్నారు శర్మగారు. "ఇది పొగరు కాదు. అలా అనుకున్నా నాకేం నష్టం లేదు. నాకంటూ ఒక పేరుంది కదా! నాతో ఏమైనా అవసరం ఉంటే ఆ పేరుతో పిలవండి పలుకుతాను" అని అనగానే పళ్ళు పటపటా కొరికిన శర్మగారు, "క్రిష్ మీ అమ్మానాన్నని ఒకసారి ఇంటికి రమ్మను" అని చెప్పారాయన.
కమల, ప్రమోద్ ఒకరి మొహాలొకరు చూసుకుంటుంటే నొసలు చిట్లించిన క్రిష్ ఏంటి వాళ్ళెందుకిప్పుడు ఇక్కడికి అని అడిగితే పనుంది. వాళ్ళతో కొంచెం మాట్లాడాలి. అంతగా భయపడుతున్నావేంటి? అని శర్మగారు తెలివిగా అడగటంతో నేనేం భయపడటం లేదు. నేనంటే మీ కొడుకు ఫ్రెండ్ కాబట్టి వచ్చాను. రావాల్సిన అవసరం ఇక్కడ ఏం లేదనుకుంటున్నాను. సో, ఎవరూ ఇక్కడికి రారని చెప్పి క్రిష్ తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. శర్మగారు మాత్రం శాస్త్రికి వీళ్ళ నాన్న తెలుసు కదా! నెంబర్ అడిగి నేనే ఫోన్ చేసి మాట్లాడతాను. వీళ్ళ అమ్మ నాన్నొచ్చాక అసలు విషయం బయట పెడతానని అనుకుంటూ ఉంటే ఇక్కడ క్రిష్ మాత్రం ఇంక తనుండాల్సిన అవసరం లేదు. హోమం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోవచ్చు అనుకుంటూ లగేజ్ సర్దుతున్నాడు. అనుకున్నదే తడవుగా శర్మగారు శాస్త్రి గారి కోసం వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ "నీకు ఆ అబ్బాయి వాళ్ళ నాన్న తెలుసు కదా శాస్త్రి" అని అడగటంతో ఆల్రెడీ ఒకసారి చెప్పాడు కాబట్టి "అవును బావగారు" అని చెప్తే "ఒకసారి ఆయన నెంబర్ నాకివ్వవా?" అని అడిగారు శర్మగారు. "ఎందుకు? నీ మనసులో ఏం ఆలోచన ఉందో నాకు తెలుసు బావగారు. ఇప్పుడే ఇవన్నీ అవసరం లేదని శాస్త్రి గారు చెప్తున్నా కూడా ఎందుకు అంత కంగారు పడుతున్నావు శాస్త్రి? మన ఇంటికి వచ్చి వారం రోజుల్లో ఉన్న అబ్బాయి కుటుంబం గురించి కూడా తెలుసుకోకూడదా? అంతగా నాకు తెలియని నిజాలు మీరేం దాచిపెడుతున్నారు?" అని శర్మగారు అనుమానంగా చూడటంతో "ఎప్పటికైనా తెలియాల్సిందే కదా! ఏం జరిగినా జరగనివ్వు" అనుకుంటూ శాస్త్రి గారు ప్రకాష్ గారి నెంబర్‌ని ఇచ్చారు. దాన్ని తన ఫోన్‌లో సేవ్ చేసుకున్న శర్మగారు ఇంటికొచ్చి తన పడక గదిలోకి వెళ్లి రూమ్ డోర్‌ని క్లోజ్ చేసి ప్రకాష్ గారికి కాల్ చేశారు శర్మగారు. మంచి రోజు అనుకుని నరేంద్ర, సురేంద్ర విత్ కవిత, కల్పన అండ్ బృంద, ఆర్య ముగ్గురు జంటలుగా బృందావనంలో అడుగుపెట్టారు. హాల్‌లో నిలబడిన ఆరుగురిని చూసి హరిత ఎదురుగా వెళ్లి వెల్కమ్ చెప్పి వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టాక ప్రకాష్ గారికి విషయం చెప్పడానికి వెళ్ళింది. ఆయన కూడా బయటకొచ్చి పలకరించాక వాళ్ళ చేతిలో ఉన్న ఫ్రూట్స్, ఫ్లవర్ ప్లేట్స్ అన్నిటిని చూసి ఇవన్నీ ఎందుకని ఆలోచిస్తుండగానే ఎదురుగా కూర్చుంటే లంచ్ టైంకొచ్చారు. నేను లంచ్ ప్రిపేర్ చేస్తానని హరిత వెళ్ళిపోబోతుంటే, వదిన ఒక్క నిమిషం గతికితే అతకదు అని అంటారు కదా! కాబట్టి జ్యూస్ ఒక్కటి చాలని అనడంతో, వాళ్ళందరి వైపు డౌట్‌గా చూస్తూనే హరిత అందరికీ జ్యూస్ సర్వ్ చేస్తుంది. వాళ్ళ వైపు ఏదో విషయం పట్టుకునే వచ్చారనుకుంటూ. కవిత, ప్రకాష్ గారిని చూస్తుంటే, ఇక ఇంటి వరకు వచ్చి విషయం లేట్ చేయడం నాకిష్టం లేదు ప్రకాష్. అందుకే డైరెక్ట్‌గా పాయింట్‌కే వస్తున్నాను. నా తమ్ముడు తెలుసు కదా! సురేంద్ర హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. మీ అంత కాకపోయినా వాడికి కూడా ఆస్తి బాగానే ఉంది. పైగా ఉన్నదొక్కతే కూతురు అని చెప్పి ఆపేసి, మీరు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు చూసుంటారు కదా సత్యభామ. ఆమెను మీ కొడుకు క్రిష్ మహాదేవ్‌కి అడగడానికొచ్చాము. మాకొక కొడుకు, కూతురు. మీకొక కొడుకు, కూతురు. ఇద్దరం కుండమార్పిడి పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకి వాళ్ళే తోడుగా సంతోషంగా ఉంటారు కదా! అని నరేంద్ర అనేసరికి ప్రకాష్, హరితలు ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదే అన్నట్లు అనుకున్నారు. ఇప్పుడు సురేంద్ర మాట్లాడుతూ మీరింకా ఎక్కువ ఏమైనా పెద్ద సంబంధాల కోసం చూస్తున్నారేమో ప్రకాష్ గారు. నాకున్న ఆస్తి మొత్తానికి వారసురాలు నా కూతురు ఒక్కతే. కాబట్టి మనం మళ్ళీ మాట్లాడుకొని పిల్లలకొప్పిస్తే చాలా బావుంటుంది కదా! ఇక్కడ మీ కూతురు మా ఇంట్లో కోడలుగా, మా కూతురు మీ ఇంటి కోడలుగా చాలా బావుంటాయి అని చెప్పడంతో ప్రకాష్ గారు ఏం సమాధానం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటే హరితని మాట్లాడుతూ నిజంగా మీ ఉద్దేశ్యం చాలా బావుందండి. ఆయన ఉండి కూడా నేను మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. మా అబ్బాయికి ఆల్రెడీ వరుసైన వాళ్ళతో సంబంధం కలుపుకోవాలని మేము చూసుకుంటున్నాం. ఈ విషయం మీరు ముందే అడిగి ఉంటే మేమెప్పుడో చెప్పేవాళ్ళం. కానీ మీకా ఉద్దేశ్యం ఉన్నట్లుగా మాకు తెలీదు కదండీ! కాబట్టి పెళ్లి మాటలు ఇద్దరితో ఆపేస్తే నీకు బావుంటుంది, మాకు బావుంటుంది. ఖచ్చితంగా మాకింకొక కొడుకు ఉండుంటే సత్యని ఇంటి కోడలుగానే తెచ్చుకునేవాళ్ళం కానీ, ఇప్పుడు ఆ అవకాశం లేదండి అని చాలా మర్యాదపూర్వకంగా చెప్పడంతో, అన్నదమ్ములకు ఆస్తి చేజారిపోతుంటే అన్న ఒక బాధ హరిత అలా ఎదురు చెప్పేసరికి ఇంకొక మంట కలిగింది. అందుకే వాళ్ళిద్దరూ సైలెంట్‌గా ఉంటే కవిత "అయ్యో! అవునా! మీకు పెద్దగా ఎవరు బంధువులు లేరన్నట్లు విన్నాను. మీరు సడెన్‌గా ఈ సంబంధం ఏంటండి?" అని అడగటంతో అంటే ఏవో కొన్ని కుటుంబ కారణాల వల్ల ఇన్ని రోజులు మాట్లాడుకోలేదు. కానీ ఇప్పుడు మేమందరం కలిసిపోయాం అండి. ఎలాగైనా మా అన్నయ్య కూతుర్ని క్రిష్‌కి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నామని చెప్పడంతో అవునా! అంటూ ఎలాంటి కుల్లు లేకపోయినా కొంచెం నిరాశ అయిన కవిత క్షమించండి ఏమనుకోవద్దు. ఇలా జరిగితే బావుంటుందన్న ఆలోచనతో మీకు ముందే మాట చెప్పకుండా డైరెక్ట్‌గా ఇంటికొచ్చేసాం అని చెప్తుంటే పర్లేదండి. ఇప్పుడు లంచ్ చేయొచ్చేమో కదా! అంటూ బృందాన్ని పలకరించి ఆమెను తీసుకొని కిచెన్‌లోకి వెళ్ళిపోయింది హరిత. లంచ్ ఏం అవసరం లేదు. నాకు పార్టీ ఆఫీస్‌లో పనుంది బయలుదేరుతామని చెప్పి నరేంద్ర ఆర్యతో కోడల్ని కొన్ని రోజులు ఇక్కడే ఉంచమని చెప్పు తన ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోయాడు కార్‌లో. సురేంద్ర అన్నయ్య అంత ఈజీగా వదిలేసావేంటని అడగటంతో పవన్ కళ్యాణ్ స్టైల్‌లో ఎప్పుడు పట్టుకోవాలో తెలిసినోడు కాదురా! ఎప్పుడు వదలాలో తెలిసినవాడు గొప్పోడు. ఎవరో మరదలు చేసుకుంటాడంట కదా! చేసుకో నువ్వు ఎలాగో నేను కూడా చూస్తాను అని అంటూ
అందరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అతనొక్కడే ఒక మనిషిని కలవడానికి అపాయింట్మెంట్ ఇచ్చి తన సొంత ఫామ్ హౌస్‌కి వెళ్ళాడు నరేంద్ర. వాచ్‌మెన్ పర్మిషన్ ఇవ్వడంతో ఆ మనిషి లోపలికి వెళ్లి నరేంద్రకు కావాల్సినవి టేబుల్ మీద పెట్టేసి, ఆ టేబుల్ మీద ఉన్న సూట్ కేస్‌ని తీసుకొని గుర్తు చప్పుడు కాకుండా వెళ్ళిపోయాడు. చేతిలో ఉన్న దాన్ని టెక్నాలజీని ఉపయోగించి ఏ విధంగా అయినా మార్చేసుకోవచ్చు. క్రిష్, నా ఆట చూస్తావా? ఎప్పుడు ఎలా ఈ ఇంట్లో ఉన్న నీ మరదల్ని పెళ్లి చేసుకుంటావో నేను కూడా చూస్తానని కసిగా అనుకుంటాడు. తాగేశాడు నరేంద్ర. ఇంతకీ నరేంద్ర ఏం చేయబోతున్నాడు? స్మిత వెళ్ళిపోయింది. సో, ఒక టెన్షన్ క్లోజ్. మరి సత్యని పంపించేయడం ఎలా? అసలు త్రిపదకు 2 పెళ్ళిళ్ళా? ఎవరితో? కథ కొనసాగుతుంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.